హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్. ఇది సూర్యానాయక్ తండా గ్రామం, బొమ్రాజ్పేట్ మండలం, వికారాబాద్ జిల్లా. ఇక్కడ బోర్ పాయింట్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ 2 బోర్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఒక రైస్ మిల్లుకి, తర్వాత ఒక సేమ్ వ్యక్తికి చెందిన జెడ్పీటీసీన ఆయనకి పొలానికి కూడా ఒక 4 ఎకరాల పొలానికి కూడా ఒక బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. 2 బోర్ పాయింట్స్ వేసుకోవడం జరిగింది. రెండిట్లో కూడా మంచి వాటర్ వచ్చాయి. అయితే సేమ్ ఇదే విలేజ్లో ఇది గతంలో కూడా ఒక బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది అనిల్ అనే వ్యక్తికి. ఆయనకి 3 ఇంచులు ఫుల్ వాటర్ వచ్చాయి. అది చూసి మాకు కాంటాక్ట్ చేయడం జరిగింది వీళ్ళు. అయితే ఇప్పటి వరకు ఈ విలేజ్లో సేమ్ సూర్యానాయక్ తండా గ్రామంలో 5 బోర్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. 5కి 5 సక్సెస్ఫుల్ అయినాయి. అయితే మా బోర్ టైటిల్ వచ్చేసి ఛాలెంజింగ్ బోర్ పాయింట్ అని ఉంటుంది. జనరల్గా ఏంటంటే చాలామందికి తెలుసు ఛాలెంజింగ్ బోర్ పాయింట్ అంటే ఏంటనేది. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైతే వాటర్ తక్కువ ఉంటాయో, లేకపోతే అసలే పడవో, లేకపోతే చుట్టూ వాటర్ ఉంటాయి, ఎన్ని బోర్లు వేసుకున్నా వాటర్ రావు, అట్లాంటి పాయింట్సే మ్యాక్సిమం 100 to 100% అట్లాంటి పాయింట్సే మాకు వస్తాయి. అట్లాంటి పాయింట్సే టేకప్ చేస్తాం. దగ్గరుండి వేయడం అయితే ఉండదు. అట్లాంటి వాళ్ళకి కాల్ చేయకండి. అయితే ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్, షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్, రైతు ఇంటర్వ్యూస్ మొత్తం ఉంటాయి. వీడియో చివరి వరకు చూడండి, రైతు పూర్తి ఇంటర్వ్యూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు సూర్యానాయక్ తండా, బొమ్రాజ్పేట్ మండల్, వికారాబాద్ జిల్లాకి బోర్ పాయింట్ కోసం వచ్చాము. అయితే జేషా నాయక్ గారు అయితే వీళ్ళు ఇంతకుముందు అనిల్ బోర్కి పిలిచిండు మమ్మల్ని. పిలిస్తే ఈ ఊర్లో బోర్ పాయింట్ వేయడం జరిగింది. అయితే అది 3 ఇంచెస్ ఫుల్ వాటర్ వచ్చాయి. అది చూసి మమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేశారు. దీంట్లో కూడా ఈ ల్యాండ్లో కూడా రైస్ మిల్ కోసం ఇంతకుముందు 2 పాయింట్స్ వేసుకున్నారు. వాటర్ అయితే ఏం పడలేదు. అయితే మా వీడియోస్ చూసి తర్వాత విలేజ్ అనిల్ వేసుకున్నారు కాబట్టి వాళ్ళు మా కాంటాక్ట్ ఇవ్వడం జరిగింది. అయితే చెప్పారు. ఈ గురించి చెప్పండి. నా పేరు జేషా నాయక్, సూర్యానాయక్ తండా, బొమ్రాజ్పేట్ మండల్, వికారాబాద్ డిస్టిక్. ఇక్కడ నేను నా సొంత ల్యాండ్లో రైస్ మిల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మొన్న మా మురికేటూరు అనిల్ గారు మా తండా పక్కన చాలా బోర్ చేసిన అక్కడ, కానీ వాటర్ ఎక్కడ పడలేవు. కానీ ఖాన్ గారు ఎవరు నుంచి చెప్పడంతో అనిల్ గారు తోలుకొచ్చి అక్కడ పాయింట్ తీస్తే వాటర్ అద్భుతంగా బ్రహ్మాండమైన నీళ్ళు పడ్డాయి. ఆ నీళ్ళని చూసి మేము కూడా ఈరోజు మాట్లాడుకున్నాం. ఎవరైతే అక్కడ మీరు ఆ సలహా ఇచ్చారో ఆయన పిలవండి అంటే అనిల్ గారు ఈయన పిలిపించారు. ఆయన వచ్చి మాకు ఇక్కడ ఇంకో 3-4 ఎకరాల పొలం ఉంది, అక్కడ ఒక పాయింట్ తీయించారు. ఈ రైస్ మిల్ పక్కన కూడా ఇంతకుముందు బోర్ వేసినాను, అక్కడ వాటర్ రాలేవు. కానీ ఖాన్ గారు వచ్చి 2 పాయింట్లు తీయించారు. ఇక్కడ మేము అక్కడ రేపు 2-3 రోజులు బోర్ వేయబోతున్నాం. 2-3 రోజుల్లో బోర్ పాయింట్ వేసిన తర్వాత మళ్ళీ సార్ దగ్గర ఇంటర్వ్యూకి వస్తాం. జెడ్పీటీసీ సార్ చేసిన తర్వాత ఈ విషయం. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇది రైస్ మిల్కి సంబంధించిన వీడియో అయితే కాదు. వాటర్ పడిన ప్రాంతం అయితే ఏదైతే ఉందో అది బొమ్రాజ్పేట్, సేమ్ అదే విలేజ్, కానీ వేరే వ్యక్తి పెట్టుకున్న బోర్ పాయింట్ ఇది. ఇక్కడ కూడా మంచి వాటర్ వచ్చాయి, అది చూడొచ్చు. అయితే జెడ్పీటీసీ గారి బోర్ పాయింట్ ఇంకా పెట్టుకోలేదు, ఎలక్షన్స్ ఉండడం వల్ల. తర్వాత అప్లోడ్ చేస్తాను అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.